హాయ్ అండి. ఈరోజు ఉషా క్రియేషన్స్ ద్వారా కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్‌గా మనం పెరుగు పేరబెట్టిన తర్వాత వాడకుండా 3, 4 రోజులు ఉంటే గనక పులుపు వాసన వస్తుంది. పుల్లగా కూడా ఉంటుంది కదా! అలాంటప్పుడు ఏం చేయాలి అనంటే ఆ పెరుగులో నుంచి కొంచెం వాటర్ వచ్చేసి ఉంటుందనమాట. ఆ వాటర్ అంతా వంపేసి దాంట్లో ఇంకొంచెము ఇంకా పులుపుగా ఉంది అనంటే గనక కొంచెం చల్లటి నీళ్ళనమాట ఆ పెరుగులో కొద్దిగా ఇట్లా చుట్టూ వేసేసి కొద్దిగా అలా కదిలిచ్చి ఆ వాటర్ అంతా ప్లేట్ పెట్టి వంపేస్తే గనక ఆ పులుపు అనేది ఉండదు. ప్లస్ స్మెల్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. లేదు అలాగే తిరువాత పెట్టేస్తే పెరుగు అదే మజ్జిగ చారు అంటాం కదా, మన పెద్దవాళ్ళు అంటుంటారు. అలాగైనా చేసేసుకోవచ్చు. కొంచెం పప్పుల పొడి, తర్వాత పసుపు, పచ్చి కొబ్బరి ఉంటే మెయిన్ పచ్చి కొబ్బరి వేసేసి తిరువాత పెట్టేసామనుకోండి మినపప్పుతోటి, చాలా బాగుంటుంది. అది హెల్త్కి కూడా మంచిదే అంటుంటారు పెద్దవాళ్ళు. సెకండ్ వన్ ఈజ్, ఎప్పుడైనా మనకు దోసపిండి పులవకుండా ఉండాలి అని అనుకుంటే గనక రుబ్బిన వెంటనే అందులో కొంచెం వాటర్ పైన, అంటే కలపకూడదు అనమాట, పైన లేయర్ లాగా వాటర్ వేసేస్తే గనక అది ఫ్రిడ్జ్లో పెట్టి మనకు అవసరమైనప్పుడు ఆ వాటర్ తీసేస్తే పులవకుండా ఉంటుందన్నమాట. పెరుగు ఎన్ని రోజులున్నా దోసపిండి అనమాట, ఎన్ని రోజులున్నా కానీ ఏం కాకుండా ఉంటుంది. అలాగే నెయ్యి కూడా, నెయ్యి ముగ్గు వాసన రాకుండా ఉండాలి అని అంటే కాచిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక బెల్లం ముక్క అనమాట అందులో వేసేస్తే అది అడుక్కెళ్ళిపోయి నెయ్యి ఎన్ని రోజులున్నా కానీ ముగ్గు వాసన రాకుండా ఉంటుందన్నమాట. అలాగే కొంచెం జీలకర్ర వేయచ్చు, మెంతులు వేయచ్చు. మెయిన్ మెంతులు వేసినా కానీ కా పూర్తిగా కాగి చల్లారేటప్పుడు మెంతులు వేసినా కానీ ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. లేదు తమలపాకు వేయచ్చు. ఇది ఓల్డ్దేనండి, మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అలాగా. ఆ నెయ్యిలో వేసిన ఆ తమలపాకును కూడా మనం తీసుకొని అన్నంలోకి నంచుకొని తింటే చాలా బాగుంటుంది, క్రిస్పీగా వచ్చేస్తుంది అనమాట. అది ఎప్పుడు వేయాలి అని అంటే బాగా నెయ్యి కాగేటప్పుడు అందులో మజ్జిగలో కానీ పెరుగులో కానీ ఆ తమలపాకును ముంచి ఆ వేడిగా ఉండే ఆ నెయ్యిలో వేసేస్తే గనక నెయ్యి కాగగానే మంచి ఫ్లేవర్తో పాటు మనకు ఆ తమలపాకులు తింటే కూడా చాలా బాగుంటుంది వేడన్నంలోకి. నెక్స్ట్ టిప్ ఈజ్ ఆయిల్, పచ్చి నూనె అనమాట, అంటే గానుగ నూనె, మరాడిచిన నూనెను మనము కాచినప్పుడు ఏమవుతుందంటే ఏవైనా వడలు, బజ్జీలు, లేదు కార, అత్రాసలు, అలా ఎనీవన్ మనము నూనెలో కాచేటివి అనమాట. కాచేటప్పుడు నూనె బాగా కాగినాక మనం అందులో వేస్తే వెంటనే పొంగు వచ్చేస్తుంది అనమాట. పొంగు వచ్చి మనం ఎంత ఊపు కానీ లేదంటే ఫ్లేమ్ తగ్గించినా కానీ అది బాగా పొంగిపోతుంది అనమాట. అంటే మనకు సుమారుగా 1/4 ఆయిల్ వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా ఉండాలంటే ఒక 2 పిచ్చలు చింతపండు కనుక అందులో కాగిన వెంటనే వేసేస్తే అది అడుక్కెళ్ళి కూర్చుంటుంది, మనకు నూనె పొంగు రాకుండా ఉంటుందన్నమాట. ఇదండి కొన్ని టిప్స్. మళ్ళీ నెక్స్ట్ ఇంకొన్ని చెప్పాలి.